బాపట్ల జిల్లా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేక వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మే 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు మహాకుంభాభిషేకం జరగనుందని ఈవో తిమ్మనాయుడు తెలిపారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానాన్ని పునర్నిర్మించిన సందర్భంగా మహాకుంభాభిషేకం నిర్వహించనున్నామని, ఈ మేరకు మహాకుంభాభిషేకం గోడపత్రికని ఆహ్వాన పత్రికను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చే చిలుకలూరిపేటలో ఆవిష్కరించారు. ఈ కుంభాభిషేకానికి కర్ణాటక రాష్ట్రంలోని ప్రఖ్యాత శృంగేరి శారదాపీఠ ఉత్తరాధికారి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి పర్యవేక్షణలో ధ్వజయంత్ర స్థాపన, జీవధ్వజ స్థాపన, విమాన శిఖర ప్రతిష్ఠ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించబడినని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నమస్కారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండను పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారిని బాలాలయంలో పెట్టి ఇంతవరకు భక్తులందరికీ దర్శనాలు ఏర్పాట్లు చేశాము. వచ్చే నెల మే 14 నుంచి మే 19 వరకు మహా కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించి స్వామివారి బాలాలయంలో నుంచి స్వామివారి యొక్క నిజరూపంలోకి కళలను మళ్ళా ప్రవేశపెట్టి 19వ తారీఖు నుంచి స్వామివారిని ఈ దర్శనాలు ఏర్పాటు చేస్తాము. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి జగద్గురులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు శృంగేరి నుంచి హాజరవుతున్నారు. వారు 18వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 19వ తారీఖు వరకు ఇక్కడే ఉండి ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్నంతటినీ వారి చేతులుగా నిర్వహిస్తారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి మంత్రివర్యులు అయినటువంటి శ్రీ గొట్టిపాటి రవికుమార్ యొక్క సలహా సూచనల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కావలసినటువంటి అన్ని జాగ్రత్తలు ఏర్పాట్లు కూడా తీసుకుంటున్నాము. వారి కూడా మినిస్టర్ అయినటువంటి శ్రీ గొట్టిపాటి రవికుమార్ కూడా 19వ తారీఖు ఉదయం 9 గంటలకు దేవస్థానానికి హాజరవుతున్నారు. వారి చేతుల మీదుగానే ఈ దేవస్థానాన్ని ప్రారంభం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటినీ కావలసినవి ఒక ఇన్విటేషన్ని కూడా ప్రిపేర్ చేశాము. ఈ ఇన్విటేషన్ని కూడా ఆహ్వాన పత్రికలను కూడా ఇప్పుడే ఈరోజు ఉదయం
9 గంటలకి మినిస్టర్ గారి చేత ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా గోడ పత్రికను కూడా ఆవిష్కరించాము. అందులో భాగంగా దేవస్థానానికి చెందినటువంటి భక్తులు మరియు రాజకీయ వారందరినీ కూడా కలిసి ఆహ్వానిస్తాము. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భక్తులు స్వామివారి మహాకుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారిగా నేను కోరడమైనది.